హాయ్ వివర్స్, వెల్కమ్ టు N5. మీ డాక్టర్ శ్రీనివాస్ రిషి, వైదిక్ న్యూమరాలజిస్ట్. మనం చేస్తున్నటువంటి వీడియోలు ప్రతి ఒక్కటి కూడా అంటే అవి రైట్ అని ప్రూవ్ అవ్వకుంటూ వస్తున్నాయి 1000%. ప్రతి ఒక్క మీరు వీడియో చూడండి, నా మోర్ దాన్ 120 వీడియోస్ చేశాను. అవన్నీ కూడా రైట్ అని ప్రూవ్ అవుతున్నాయి. అంటే శాస్త్రంలో అంత గొప్పతనం ఉంది. నేను చెప్పడంలో కాదు, నేను చెప్పానని అవుతుందని కాదు, ఆ శాస్త్రంలో ఉంది కాబట్టి నేను చెప్తున్నాను కాబట్టి అవుతుంది. ఎవరు కూడా ఏ జ్యోతిష్యులైనా ఎవరైనా న్యూమరాలజిస్టులైనా వాళ్ళు చెప్తున్నందుకు అవ్వడం కంటే కూడా శాస్త్రంని కరెక్ట్‌గా అర్థం చేసుకొని, ఆ శాస్త్రాన్ని సరిగ్గా చెప్పే వాళ్ళ యొక్క ఆ యొక్క ప్రిడిక్షన్స్ ఎప్పుడు కూడా ప్రూవ్ అవుతుంటాయి. ఆ విధంగా నేను కూడా ఎన్నో అంటే కోర్సులు చేసినప్పటికీ అండ్ బుక్స్ ఎన్నో రిఫర్ చేసి, అంత నాలెడ్జ్ గెయిన్ చేసి, ఎన్నో సంవత్సరాలు ఒక గత 20 సంవత్సరాలుగా న్యూమరాలజీ పైన అవగాహన తెచ్చుకొని అంటే ఆ విధంగా మనం ముందుకెళ్తున్నాం. సో, మనం ఎప్పుడైతే రైట్ పర్సన్‌ని మనం కన్సల్ట్ చేస్తామో, తప్పకుండా మనకు రైట్ ప్రిడిక్షన్స్ ఒస్తాయి. అదేవిధంగా రైట్ రెమెడీస్ కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సో, రైట్ పర్సన్‌ని కన్సల్ట్ చేయండి. అంటే ఎంతోమంది ఉంటారు డాక్టర్స్. కానీ కొంతమంది మీద మనకు ఎలా అయితే గురి ఉంటుందో, అదేవిధంగా ఎంతోమంది న్యూమరాలజిస్ట్ ఉన్నప్పటికీ అంటే మంచి ఎడ్యుకేటెడ్ న్యూమరాలజిస్ట్ ఎవరనేది మనం ఫైండ్ ఔట్ చేసి వెళ్ళినట్లయితే మనకి కరెక్ట్ ప్రిడిక్షన్స్ వచ్చే అవకాశాలుంటాయి. సో, ఈరోజు నేను తీసుకొస్తున్నటువంటి వీడియో ఏంటంటే, మరి 'కమల్ హాసన్', 'రజనీకాంత్' లాంటి దిగ్గజాలున్నటువంటి తమిళనాడులో మరి విజయ్ ఏ విధంగా తన యొక్క సత్తా చాటాడో చెప్పడానికొచ్చాను నేను. అంటే ఒక 'రజనీకాంత్‌కి', ఒక 'కమల్ హాసన్‌కి' కానటువంటి అసాధ్యమైనటువంటి విషయం విజయ్‌కి ఏ విధంగా సాధ్యమైంది. ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా నంబర్ గేమ్. నువ్వు ఎంత గొప్పవాడివైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు ఏది చేయాలో అది చేస్తావు కానీ అది కాకుండా వేరే చేస్తే నువ్వు ఆ యొక్క ఫీల్డ్‌లో టాప్‌కెళ్ళవని చెప్తున్నా నేను. సో, మనం ఈరోజు హ్మ్, వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీరు ఈ యొక్క న్యూమరాలజీ ద్వారా ఎంతో నేర్చుకుంటారు. మన కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఎంతో మందికి ఉపయోగపడుతుంది. బికాజ్ ఇండియాలో 80% అబోవ్ పీపుల్‌కి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌కి సరిపోయేటువంటి నేమ్ వైబ్ లేదు. అంటే నేమ్‌లో ఆ నంబర్‌కి ప్లస్ డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్నటువంటి నంబర్‌కి సరైన వైబ్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క గ్రోత్ అనేది ముందుకెళ్తుంది. అంటే ఇండియాలో అది లేదు. అఫ్‌కోర్స్ అంటే ప్రతి శాస్త్రం మన ఇండియా నుంచి బయటకెళ్ళి అక్కడ నేర్చుకొని మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు మాత్రమే మనం నమ్ముతున్నాం. జనరల్‌గా అనుకుంటాం కదా! మనం కూడా ఇంట్లో వాళ్ళు చెప్పినప్పుడు వినం గాని బయట వాళ్ళు చెప్పినప్పుడు వింటాం అన్నట్టుగా ఏ శాస్త్రమైనా గాని రాకెట్ సైన్స్ అయినా గాని ఇండియా నుంచి ఎళ్ళిందే అది కూడా. ఏదైనప్పటికీ మనం అలా నేర్చుకుంటున్నాం. సో, ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నటువంటిదేంటంటే, విజయ్ దళపతి గ్రిడ్‌కి, కమల్ హాసన్ గ్రిడ్‌కి, రజనీకాంత్ గ్రిడ్‌కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఎందుకు రజనీకాంత్ రాజకీయాల్లోకి రాలేకపోయాడు? కమల్ హాసన్ వచ్చినా గానీ ఎందుకు సక్సెస్ కాలేకపోయాడు? అనే దానిపైన మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. అఫ్‌కోర్స్ ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో, మనం ముందుగా ఆల్రెడీ విజయ్ గురించి తెలుసుకున్నాం గాబట్టి, ఇప్పుడు ఫస్ట్ రజనీకాంత్ దగ్గరికెళ్దాం మనం. రజనీకాంత్ ఎందుకని పార్టీ పెడతా అని వెనక్కెళ్ళిపోయాడు? తను అద్భుతమైనటువంటి స్పిరిచ్యువల్. ఎందుకని ఆ విధంగా స్పిరిచ్యువల్‌గా ఎళ్ళిపోయాడు కూడా చూడాలి మనం. ఒక వ్యక్తి ఆ విధంగా స్పిరిచ్యువల్‌గా ఎందుకెళ్తున్నాడు? ఎందుకు ఆ విధంగా ఒక జ్ఞానిగా ఉండిపోతున్నాడు? డబ్బునంతా గూడా అంటే తదనంతరం చారిటీస్‌కి అంతా గూడా డొనేట్ చేసినాడు. ఏంది రీజన్ అంతా గూడా? అంటే ఇదంతా నంబర్ గేమ్ అని చెప్పొచ్చు. కొంతమందికి ఆశలు చచ్చిపోయిన తర్వాత గూడా ఉంటాయి. కొంతమందికి అసలు చావకముందే ఏంట్రా ఇదని జెప్పేసి అంతా గూడా ఇచ్చేస్తుంటారు. సో, ఇదంతా గూడా అంటే ఒక నంబర్ గేమ్‌లో భాగంగా జరుగుతుంటుంది. మన యొక్క పూర్వజన్మ ఫలం ద్వారా మన ఇప్పుడున్నటువంటి డేట్ ఆఫ్ బర్త్‌లు మనకొస్తాయి. ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే మన జీవితాలన్నీ గూడా నడుస్తుంటాయి. కాబట్టి రజనీకాంత్ గారికి చూద్దాం మనం. రజనీకాంత్ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 12థ్ డిసెంబర్ 1950. 12 డిసెంబర్ 1950లో పుట్టాడు. సో, బర్త్ డేట్ 3లో ఉన్నాడు. ప్లస్ డెస్టినీ డేట్ గూడా 3లో ఉన్నాడు. సో, గురువు, జగద్గురు, ఆదిగురు వాటెవర్ యూ ఫీల్ దట్. ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ‌ల ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి రజనీకాంత్ గారు. అంటే 3 అండ్ 3 కాంబినేషన్ ఇట్స్ సూపర్ కాంబినేషన్. అద్భుతం. యాక్చువల్‌గా అతను
ఇంకా అంటే ఎడ్యుకేషన్ వైపు కాన్సంట్రేట్ చేసి ఉంటే అద్భుతంగా ఉండేది ఇంకా. తనకి గ్రిడ్‌లో 33 ఉంది అండ్ 11 కాంబినేషన్. అన్నీ మ్యాజిక్ నంబర్‌లే ఉన్నాయి చూడండి. రజనీకాంత్ గారికి 12థ్ డిసెంబర్ 1950 వచ్చినప్పుడు 33 వస్తుంది కాంబినేషన్ ఇక్కడ. సో, బర్త్ నంబర్ 3, డెత్ నంబర్ 3, గ్రిడ్‌లో 33 కాంబినేషన్. అండ్ 1 అండ్ 1 ఆల్సో అంటే 12లో 1 ఉంది ప్లస్ డిసెంబర్ 12లో 1 ఉంది. 1 అండ్ 1 11 కాంబినేషన్ మ్యాజిక్ అండ్ 2, 2 కాంబినేషన్ అండ్ డేట్ 12లో 2 ఉంది ప్లస్ మంత్ 12లో 2 ఉంది. 2, 2 కాంబినేషన్ అండ్ 5, 5, 5 కాంబినేషన్. ఓకే. 5, 5 కాంబినేషన్. ఓకే. 50లో 5 ఉంది ప్లస్ కువా నంబర్‌లో 5 వచ్చింది. అంటే ఇంక అతని యొక్క లైఫ్‌లో తన దశల్లో ఎక్కడైనా 5 వచ్చుంటే 555 ఆ ప్రతిసారి గూడా తన లైఫ్‌లో అద్భుతమైనటువంటి సూపర్ హిట్స్ ఇచ్చుంటాడు. అంటే అతను సూపర్ హిట్స్ ఇచ్చినప్పుడల్లా తనకు దశ 5లో ఉండి ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే అప్పుడు 555 వచ్చినప్పుడు సూపర్ స్టార్ అయిపోయి ఉంటాడు. ఆ విధంగా రజనీకాంత్. మరి రజనీకాంత్ ఎందుకని పార్టీ స్థాపించలేదు? అంటే 76 ఏళ్ల వయసుకొచ్చాడు. అయినా గాని ఎంతోమంది అన్నారు రజనీకాంత్ వస్తున్నాడు, పార్టీ స్థాపిస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి. రజనీకాంత్‌కు తెలుసు యాక్చువల్‌గా. తను రాజకీయాలకు పనికిరానని చెప్పేసి. ఎందుకంటే రాజకీయ నాయకుడికి కావాల్సినటువంటి అసలైన నంబర్స్ లేవు. అంటే 3 అండ్ 1 కాంబినేషన్ మంచి లీడర్ అయినప్పటికీ, వైస్ లీడర్ అయినప్పటికీ, తనకి కావాల్సినటువంటి 7, 8, 4 అనేటివి లేవు. అంటే మన డేట్ ఆఫ్ బర్త్‌లో 7 గాని, 8 గాని, 4 గాని లేకపోతే రాజకీయ నాయకుడిగా మనం సక్సెస్ అవ్వము. సో, అది రజనీకాంత్ గారికి తెలుసు. కాబట్టి తన డేట్ ఆఫ్ బర్త్‌లో ఉన్నటువంటి ఏంది 33, 11, 22, 55 ఆల్ మ్యాజిక్ నంబర్స్ సూపర్ స్టార్ అయిపోయాడు. సో, ప్రతిసారి గూడా సూపర్ స్టార్ అంటే తను ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు. అంటే ఇండస్ట్రీలో ఎన్నో హిట్స్ ఇచ్చాడు. ఆ విధంగా తన యొక్క ప్రస్థానాన్ని కొనసాగించాడు. కాబట్టి రజనీకాంత్ గారికి రాజకీయ నాయకుడు అయ్యే యోగం ఉన్నటువంటి నంబర్స్ లేవు కాబట్టి రజనీకాంత్ గారు రాజకీయాలకు రాలేదు. అంతే ఇంకా. సో, చూడండి అంటే పార్టీ కూడా స్థాపించలేడు. మరి ఇక్కడ కమల్ హాసన్ గారిది చూద్దాం. అంటే కమల్ హాసన్ గారు మరి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి గదా! తన ఏంది అసలు తన యొక్క ఇంకోటి రజనీకాంత్ గారిని చెప్పాల్సిందేంటంటే రజినీకాంత్ RAJINIKANTH అంటే టోటల్‌గా 28 వస్తుంది తనకి. సో, నంబర్ అంటే 3 డేట్ ఆఫ్ బర్త్ డెత్ నంబర్ 3కి 1 అనేది ఫ్రెండ్లీ నంబర్. అతను పెట్టుకున్నాడు. తన యొక్క రజనీకాంత్ గాదు. అంటే శివాజీరావు గైక్వాడ్ గాకుండా రజిని RAJINI రజిని అని పడుతుంది సినిమాలో గూడా. రజిని అని పడ్డప్పుడు సూపర్ స్టార్ రజిని అన్నప్పుడు సో, 10లోకొస్తున్నాడు. అంటే 1 నంబర్ 1. సో, నంబర్ 1ని తీసుకొచ్చి పెట్టుకున్నాడు అక్కడ. వెరీ ఇంటెన్షనల్. ఆల్రెడీ 11 ఉంది ప్లస్ నంబర్ 1 పెట్టుకున్నాడు. సో, 3, 3 కాంబినేషన్‌కి అంటే 3కి 1 అనేది ఫ్రెండ్లీ నంబర్. సో, తప్పకుండా అనుగ్రహిస్తుందది. ఆ విధంగానే రజనీకాంత్ సూపర్ స్టార్ అయిపోయాడు. సో, చూడండి నేమ్ కరెక్షన్‌లో రజని RAJA అంటే ఒక వైబొస్తుంది. RAJI అంటే ఒక వైబొస్తుంది. కాబట్టి తను 28లో ఉన్నాడు. సూపర్ స్టార్ అయిపోయాడు. 3 అండ్ 3 కాంబినేషన్ మోర్ దాన్ 60% సక్సెస్ లైఫ్‌నిస్తుంది. రజనీకాంత్ గారిది 3 అండ్ 3 కాంబినేషన్ ఉంది కాబట్టి 60% మోర్ దాన్ కాంబినేషన్ లైఫ్ సక్సెస్ ఇస్తుంది. కమల్ హాసన్‌లో చూస్తే మనకి 27 వైబ్ వస్తుంది కమల్ హాసన్‌లో. 72 ఇయర్స్ ఉన్నాడు అతను. సో, ఇతను కూడా అంటే వీళ్ళు అది కూడా కారణం. అంటే గ్రిడ్‌లో యాక్చువల్ లేదు కాబట్టి రాజకీయ వైపు రాలేదు రజనీకాంత్ గారు. ప్లస్ 76 ఇయర్స్‌కొచ్చారు కాబట్టి ఇప్పుడొచ్చి కూడా ఏం లాభం అని చెప్పేసి స్పిరిచ్యువల్‌గా ముందుకెళ్ళిపోతున్నాడు అతను. సో, ఆ విధంగా రజనీకాంత్ గారి యొక్క గ్రిడ్ ఉందన్నట్టు. సో, 7 ఏం లేవు రజనీకాంత్ గారికి రాజకీయ నాయకుడికి కావాల్సిన లక్షణాలు ఉన్నటువంటి గ్రిడ్ లేదు. అదేంటి 7 లేదు, 8 లేదు, 4 లేదు. ఇవి ఉంటే రాజకీయ నాయకుడు అవుతాడు లేకపోతే కాదు. సో, కమల్ హాసన్‌కి 9 కమల్ హాసన్ పార్టీ పెట్టి కూడా సక్సెస్ ఎందుకు కాలేడు? సరే మిగతా సామాజిక ఆహ్, స బ్యాక్‌గ్రౌండ్ అనేది డిఫరెంట్ ఉన్నప్పుడు సోషల్ బ్యాక్‌గ్రౌండ్ డిఫరెంట్ ఉన్నప్పటికీ మనకి గ్రిడ్‌లో ఉందా అసలు? రాజకీయ నాయకుడు ఒక పార్టీ స్థాపించి రాజకీయ నాయకుడిగా ముందుకెళ్ళే అవకాశం మనకుందా అనేది గూడా చానా ఇంపార్టెంట్. కాబట్టి కమల్ హాసన్ HAASAN పెట్టుకున్నాడు తను. కమల్ హాసన్ HAASAN తను గూడా న్యూమరాలజీని ఫాలో అయ్యాడు కమల్ హాసన్ గూడా. రజనీకాంత్ గూడా న్యూమరాలజీ ఫాలో అయ్యాడు. 27 అంటే 9 వచ్చింది తనకి. అంటే కంప్లీట్ ఫేమస్. నిజంగా చెప్పాలంటే రజనీకాంత్ గారి కంటే గూడా అద్భుతమైనటువంటి సినిమాలు అంటే
క్లాసిక్స్‌గా మిగిలిపోయే సినిమాలన్నీ గూడా కమల్ హాసన్ గారికి ఉన్నాయి. ఫేమస్ పిక్చర్స్. రజనీకాంత్ గారంటే మాస్ సినిమాలు ఒక ఫైట్స్, డాన్స్, డైలాగ్స్, స్టైల్ అదంతా వేరు. కానీ కమల్ హాసన్ అనగానే ఒక క్లాసిక్ కల్ట్ పిక్చర్స్ అన్నీ గూడా కమల్ హాసన్ గారి మీదే ఉంటాయి. సో, ఆ విధంగా 'నైన్' అంటే తన యొక్క నేమ్‌లో 9 చేర్చుకోవడం వల్ల తనకి అద్భుతమైనటువంటి ఫేమస్ అయ్యే సినిమాలన్నీ గూడా పడ్డాయి. ఇంటర్నేషనల్ ఫేమస్ అంటే కమల్ హాసన్. రజనీకాంత్ గుర్తుపడతారు. కానీ ఇంటర్నేషనల్ యాక్టర్ అనగానే మన కమల్ హాసన్‌నే గుర్తుపడతారు. సో, ఆ విధంగా అంటే ఇతనికి 7 అండ్ 1 కాంబినేషన్. మంచి కాంబినేషన్. 7 అండ్ 1 కాంబినేషన్. మోర్ దాన్ 60% లైఫ్ బావుంటుంది. సో, తను సరే డివోర్స్‌లు, వైఫ్ అవన్నీ కూడా ఉన్నాయి. ఉన్నాయి. అంటే నంబర్‌లో ఉంది అతనికి. తన యొక్క డేట్ ఆఫ్ బర్త్‌లో అది ఉంది కాబట్టి కొన్ని జరుగుతుంటాయి. కానీ ముందే ప్రిడిక్షన్ తీసుకుంటే ఏదైనా సందర్భాల్లో కొన్ని రెమెడీస్ ఉండి ఆ విధంగా చేసే అవకాశాలుంటాయి. మనకి ఎంతోమంది నేషనల్ వైడ్ న్యూమరాలజిస్టులున్నారు. ఇంటర్నేషనల్ వైడ్ న్యూమరాలజిస్టులున్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు కన్సల్ట్ చేసుంటారు. బట్ అంతా అయిపోయిన తర్వాత గనక కన్సల్ట్ చేసుంటే ప్రాబ్లమ్. ఈరోజు ఒక కేస్ చూసాను. అంటే యాక్చువల్‌గా మ్యారేజ్ అయిన తర్వాత చూసేసరికి వాళ్ళకి డైవోర్స్ ఉంది. మా స్టూడెంట్ వాళ్ళ ఒక అమ్మాయి వాళ్ళ అక్కయ్య గురించి చూయించింది గ్రిడ్. ఇట్లా మ్యారేజ్ అయింది సార్. ఇట్లా సో అండ్ సో. బికాస్ ఆఫ్ సో అండ్ సో ప్రాబ్లమ్స్ లవ్ మ్యారేజ్ అయిందని చెప్పారు. అది తీరా చూస్తే ఏముందంటే అది వితిన్ 6 మంత్స్‌లో డైవోర్స్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఆ అమ్మాయి అతన్ని ప్రేమించింది కాబట్టి కంపల్సరీగా ఆ అబ్బాయినే చేసుకుంటానంటుంది. అబ్బాయికి ఎడ్యుకేషన్ ఇంటర్మీడియేట్, అమ్మాయి మాత్రం అమెరికాలో ఎంఎస్ చేసి ఇక్కడికొచ్చింది. మరి ఆ అబ్బాయి ఎలా పడిందో తెలియదు. బట్ అమ్మాయి తప్పకుండా ఆ అబ్బాయిని చేసుకోకపోతే చనిపోతా అంటుందంట. సో, చేసుకున్నారు. బట్ సడెన్‌గా నేను ఈరోజు ఆ అమ్మాయి నాకు డేట్ ఆఫ్ బర్త్ చూయించి చెప్పేసరికి మరి వీళ్ళిద్దరికైతే మ్యారేజ్ అయ్యే అవకాశాలు లేవు. మరి డైవోర్స్ ఉందని చెప్పారు. అంటే ఏది అంటే ఇప్పుడు జరగబోయేదాన్ని ఆపొచ్చు గానీ, జరిగిన తర్వాత దాన్ని ప్యాచప్ చేయడమే ఉంటుంది గానీ, దాన్ని మేకప్ చేయడం ఉండదు. సో, కాబట్టి ముందే తెలుసుకోవడం వల్ల మనకేం చేస్తామో తెలుస్తుంది. సో, ఇక్కడ కమల్ హాసన్ గారిని చూసినట్లయితే 7 అండ్ 1 కాంబినేషన్. అంటే 'డెస్టినీ 1'లో ఉన్నాడు. సో, నంబర్ 1 చిన్నప్పుడు స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. అంటే చైల్డ్ ఆర్టిస్ట్‌గానే కమల్ హాసన్ రావడం జరిగింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గానే అలా అలా ఎదుగుతూ చిన్నప్పుడే తండ్రిని కోల్పోయి అలా పైకి అంటే ఇండస్ట్రీలో ఎదుగుతూ వచ్చాడు. అందరికంటే ఇప్పుడు చిరంజీవి వీళ్ళందరికంటే కూడా సీనియర్ మోస్ట్ యాక్టర్ అంటే కమల్ హాసన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా వచ్చాడు కాబట్టి. అందరికంటే కూడా ముందే హీరోగా నటించినటువంటి సందర్భాలు కూడా కమల్ హాసన్‌కి ఉన్నాయి. మంచి ఫేమస్ యాక్టర్ అయ్యాడు. సో, 7లో ఉన్నాడు. 7 నవంబర్ 1954లో ఉన్నాడు. పుట్టాడు తను. సో, 'డెస్టినీ 1' రీచ్ అయ్యాడు. డెస్టినీ చెప్పాను గదా! డెస్టినీ అనేది 35 తర్వాత. మీరు యాక్టర్స్ యొక్క సూపర్ హిట్ సినిమాలు చూసినట్లయితే వాళ్ళ డెస్టినీ నంబర్ నుంచే మనకు మొదలవుతుంటాయి. వాళ్ళ డెస్టినీ నంబర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి సూపర్ హిట్లు నడుస్తా ఉంటాయి చూడండి మీరు. సో, కమల్ హాసన్ గారికి గూడా సూపర్ హిట్స్ పడ్డాయి. 35 తర్వాత నుంచి సూపర్ హిట్స్ ఉన్నాయి. చానా సూపర్ హిట్స్. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైపోయిందంటే కమల్ హాసన్ గారికి 4 వన్స్ వచ్చాయి తన యొక్క గ్రిడ్‌లో. ఓవర్ అండ్ సూపర్ కాంబినేషన్, సూపర్ కాన్ఫిడెన్స్. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటాడు. అంటే కమల్ హాసన్ ఎంత అంటే ఎవ్వరు చెప్పినా వినే రకం కాదింక. తను లాస్ అయినా తనకు నచ్చిందే జేస్తాడు. తను ఏదైనా తనకు నచ్చింది జేస్తాడు. అంటే ఫ్యామిలీ విషయంలో గానీ, సినిమా ఇండస్ట్రీలో గానీ, సోషల్‌గా బయట సాంఘిక పరంగా గానీ తనకు నచ్చింది తప్ప వేరేది చెయ్యడు. అంటే ప్రాణ స్నేహితుడైనటువంటి రజనీకాంత్ చెప్పినా గానీ వినడతను. అంటే అలాంటి నంబర్ ఏందంటే 1, 1, 1, 1. 1, 1, 1, 1. అంటే 4 వన్స్ వచ్చాయి అతనికి గ్రిడ్‌లో. ఇట్ ఈస్ వెరీ ప్రాబ్లమాటిక్. అంటే ఏ నంబర్ అయినప్పటికీ అది 1 అయినప్పటికీ మోర్ థాన్ 2 కంటే అంటే మోర్ థాన్ 2 ఉన్నప్పుడు అది నెగెటివ్ ఇంపాక్ట్ చేసే అవకాశాలుంటాయి. మినిమమ్ 2 ఆఫ్‌కోర్స్ ఇఫ్ డెస్టినీలో 1 నుండి ఇంకొకటి ఎక్స్‌ట్రా ఉంటే 3 వరకు ఓకే. అది కూడా 3 కూడా అసలు కన్సిడర్ చేయొద్దు. అది నెగెటివ్ ఇంపాక్ట్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఇస్తుందన్నట్టు. అంటే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వీళ్ళు మిస్టేక్స్ చేసే అవకాశాలుంటాయి. సో, కమల్ హాసన్ గారికి 1111 అనే 4 నంబర్స్ వచ్చాయి. డెస్టినీ నంబర్‌లో 1 ఉంది. అండ్ నవంబర్‌లో 1 ఉంది. అట్ ద సేమ్ టైమ్ గోవాలో 1 వచ్చింది కాబట్టి కంప్లీట్‌గా 4 వన్స్ వచ్చాయి అతనికి. అది కూడా ఒక కారణం. ఇతడు పొలిటికల్ సైడ్ వెళ్ళడానికి, పార్టీ పెట్టడానికి కారణం ఏంటంటే 7 అండ్ 4 ఉన్నాయి అతనికి. అంటే 8 లేదు యాక్చువల్‌గా. 8 కూడా ఉండుంటే తప్పకుండా పార్టీ సక్సెస్ అయ్యేది. ఇతనికి 7 అండ్ 4 ఉండడం వల్ల రాజకీయ నాయకుడు అవ్వాలనే ఆలోచన రావడం, పార్టీ పెట్టడం జరిగింది. అండ్ ఫెయిల్ అయిపోయాడు. అంటే 8 అనే నంబర్ కాంబినేషన్ లేదు. అంటే 8 ఉన్నప్పుడు రాజకీయంగా ఎదగడానికి చాలా అవకాశాలుంటాయి. సో, కమల్ హాసన్ గారు ఈ విధంగా ఫెయిల్ అయ్యారు.
అంటే 8 నంబర్ లేకపోవడం వల్ల కమల్ హాసన్ ఫెయిల్ అయిపోయారు. 7, 4 ఉన్నప్పటికీ 8 లేకపోవడం. రజనీకాంత్ గారికి అసలు 7 లేదు, 4 లేదు, 8 లేదు. కాబట్టి రాజకీయ నాయకుడిగా పనికే రాడు. మీరు కూడా ఎవరైనా రాజకీయ నాయకుడు అవుదాం అనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌లో 7, 4, 8 అనేటివి లేకపోతే మీరు రాజకీయ నాయకుడిగా పనికి రారు. అంతే. కాలేరు. అంటే మీకు ఆశ ఉన్నప్పటికీ కాలేరన్నట్టు. సో, రజనీకాంత్ గారికి అన్నీ తెలుసు కాబట్టి అతను పార్టీ పెట్టలేదు. ముందుకు రాలేదు. సో, మరిప్పుడు నెక్స్ట్ మనం చూడాల్సింది ఆల్రెడీ విజయ్ గురించి మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు విజయ్ యొక్క గ్రిడ్ ఎలా ఉందో చూద్దాం. విజయ్‌లో 222 వెరీ సెన్సిటివ్, ఎమోషనల్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి. మనం చూస్తున్నాం ఇప్పుడు ఏం జరుగుతుందో అనేది. ఎన్ని అఫైర్స్ వస్తున్నాయి. ఇప్పుడు పూజా హెగ్డే అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ త్రిష అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా ఉంటాయి. ఎమోషనల్ అంటే ప్రేమ అంటే హృదయం ఎక్కువ స్పందిస్తది వీళ్ళకి. అంటే 222 ఉంది. ఓకే. ఎనీహౌ శుక్రుడు ఉన్నాడు తనకి. అండ్ 7, 8, 444 వచ్చింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి దశలో 444 అయిపోయింది. 74లో 4 ఉంది. డెస్టినీలో 4 ఉంది. అండ్ బర్త్‌లో 4 ఉంది. టోటల్‌గా పర్మనెంట్ 444 ఉండడం వల్ల తినకి ఫర్దర్ యాక్చువల్‌గా చిక్కులు ఎక్కువగా ఉంటాయి. అంటే రాజకీయ నాయకుడు అయినప్పటికీ కూడా చాలా స్ట్రగుల్స్. మనము డీఎంకే పార్టీనంత పళనిస్వామి వాళ్ళ టీమ్‌ని కొంచెం జయలలిత గారు ఉన్నప్పుడు వేరే ఉండేది గానీ, వాళ్ళు కొంచెం సాఫ్ట్ అయినప్పటికీ డీఎంకేని మనం సాఫ్ట్‌గా అనుకోలేం. దే ఆర్ వెరీ రగ్డ్. కరుణానిధి పార్టీ వాళ్ళు వెరీ రగ్డ్‌గా ఉంటారు వాళ్ళు. వాళ్ళ వాళ్ళ అపోజిషన్‌లో ఉన్నారంటే ఇంకా చుక్కలు కనబడతాయి అధికార పార్టీకి. సో, కాబట్టి ఇప్పుడు విజయ్ పార్టీ ఏర్పాటు చేసినప్పటికీ ప్రాబ్లమ్స్ వస్తాయి కంపల్సరీగా. తను చూడండి 'దశ 9లో ఉన్నాడని చెప్పాను. 'దశ 9లోనే అతను ఎన్నిక కావడం జరిగింది. ఫేమస్ అయ్యాడు. ఒకటేసారి ఓకే. 107 అంటే ఎట్లాగో 2 సీట్లలో అతనే పోటీ చేశాడు కాబట్టి 107 అనుకోవాలి. అంటే ఎట్లా ఒకదానికి రాజీనామా చేశాడు కాబట్టి 107 సీట్లే ఉన్నట్టు వాళ్ళకిప్పుడు. సో, 107, 108 ఒకేసారి అంటే జస్ట్ వితిన్ 2 ఇయర్స్ ఆఫ్ టైమ్‌లో పార్టీ స్థాపించి కొట్టడం అనేది కూడా గ్రేట్. సో, 444 అండ్ 7 అండ్ 8 ఉందిక్కడ. శుక్రుడున్నాడు, 7 ఉంది, 8 ఉంది, 444 ఉంది. పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టి విజయం సాధించినట్టే. 100% విజయం సాధించాడు. ఈరోజు కాకపోయినా రేపైనా ముఖ్యమంత్రి అవుతాడు. సరే ఏదో జరుగుతుంది సరే విషయం. నెక్స్ట్ కూడా అలా నడుస్తుంది. కానీ చిక్కులతో ఉన్నటువంటి ప్రొఫెషన్. రాజకీయం అంటేనే చిక్కులు. బట్ తనకున్నటువంటి గ్రిడ్ కూడా చాలా క్రిటికల్‌గా ఉంది అతనికి గ్రిడ్. అంటే ఫ్యామిలీ పరంగా క్రిటికల్‌గా ఉంది. అండ్ పొలిటికల్ ప్రొఫెషన్ కూడా చాలా క్రిటికల్‌గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో, చూడండి ఇక్కడ విజయ్ ఎందుకు సక్సెస్ అయ్యాడు పార్టీ పెట్టి అంటే, విజయ్‌కి 6 ఉంది, 7 ఉంది, 8 ఉంది, 4 ఉంది. శుక్రుడున్నాడు, కేతువు ఉన్నాడు, శని ఉన్నాడు, రాహు ఉన్నాడు. అండ్ దశ 9లో స్థాపించాడు పార్టీని కాబట్టి ఫేమస్ అయిపోయాడు. ఇది, ఇది ఎగ్జాక్ట్ అనాలిసిస్. సరే వాడు అన్నాడు, వీడే ఎంకరేజ్ చేశాడు, వాడు ఇన్‌స్పైర్ చేశాడు, వీడు ఇన్‌స్పైర్ చేశాడు అనే కంటే కూడా ఇది ఎగ్జాక్ట్ ఫిగర్. అంటే కమల్ హాసన్‌కి 8 లేకపోవడం వల్ల అక్కడ ఫెయిల్ అయ్యాడు. అసలు రజనీకాంత్‌కి 7, 8, 4 అనే నంబర్‌లే లేవు అతని యొక్క గ్రిడ్‌లో. ఇక్కడ విజయ్‌కి మాత్రం 7, 8, 444 ఉంది. అండ్ శుక్రుడు ఉన్నటువంటి 6 ఉంది. కాబట్టి ఇతను పార్టీ పెట్టి సక్సెస్ కావడం జరిగింది. రైట్ టైమ్‌లో. తర్వాత తమిళనాడులో గ్యాప్ కూడా ఒకటుంది. ఏం గ్యాప్ ఉంది? ఇక్కడ డీఎంకే ఒక అద్భుతమైనటువంటి సందర్భం. అంటే వాళ్ళు కరుణానిధి ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి వాళ్ళు. అండ్ జయలలిత చనిపోయిన తర్వాత అంటే సరైనటువంటి అపోజిట్ పార్టీ లేకపోవడం అనేది కూడా అక్కడ గ్యాప్ ఏర్పడ్డది కొంచెం. సో, ఇక్కడ విజయ్ దాన్ని ఫిల్ చేశాడు. బట్ ఏ విధంగా దాన్ని కోపప్ చేస్తాడు, ఎలా ముందుకెళ్తాడనేది మనం చూడాలి. సో, శాస్త్రం ఎప్పుడు కూడా తప్పు చెప్పదు. సరైనటువంటి న్యూమరాలజిస్ట్‌ని మీరు కన్సల్ట్ చేయండి. మీ యొక్క లైఫ్‌లో ఎక్కడ టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి, మీ ప్రొఫెషన్ ఎలా ఉండాలి, మీ లైఫ్‌లో ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఏ దశలో పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు నువ్వు ఫారిన్ పోయే అవకాశం ఉంటుంది, నువ్వు ఫారిన్ ఎళ్తావా లేదా, నువ్వు ఏ సీఈఓ అవుతావా, లేకుంటే డాక్టర్ అయితావా, ఇంజినీర్ అయితావా, టీచర్ అయితావా అనేది మొత్తానికి నీ యొక్క జీవితాన్ని చెప్పేది నీ డేట్ ఆఫ్ బర్త్. అంతా కూడా నీ డేట్ ఆఫ్ బర్త్‌లో ఉంది. డేట్, మంత్, ఇయర్‌లో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎవరైనా కన్సల్ట్ చేయాలనుకుంటే